శ్రోతలకు నమస్కారం. మన కోసం మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో ముఖ్యమైనవి మూత్రపిండాలు. అవి ఉండేది పిడికెడే అయినా అవి చేసే పనులు మాత్రం చాలా గొప్పవి. మూత్రపిండాలు సవ్యంగా పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనబడతాయి. అయితే కిడ్నీ సమస్యల సంకేతాలను త్వరగా గుర్తించలేము. మనం తీసుకునే ఆహారం, అలవాట్లు కిడ్నీలను ప్రభావితం చేస్తాయి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు కిడ్నీల మార్పిడి అనే అంశంపై వివరించేందుకు ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ ఏవిఎస్ఎస్ఎన్ శ్రీధర్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీధర్ గారు. నమస్కారం అండి. శ్రోతలందరికీ కూడా నమస్కారం. డాక్టర్ గారు, అసలు కిడ్నీ మార్పిడి అంటే ఏమిటి, దాని గురించి తెలియచేయండి. కిడ్నీలు రెండు పూర్తిగా చెడిపోయిన తర్వాత చాలామందికి డయాలసిస్ అనేది మొదలు పెడతారు. సో ఈ డయాలసిస్ అనేది స్టార్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లో, అంటే ఒకసారి డయాలసిస్ స్టార్ట్ పెట్టుకున్న తర్వాత ఇంకా కిడ్నీలు అనేది పనితీరు అనేది మెరుగుపడదు, ఇంకా వీళ్ళకి ఇర్రివర్సిబుల్గా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయాయి అని డాక్టర్ నిర్ణయించిన తర్వాత ఈ కిడ్నీ మార్పిడి అనే చికిత్సని పేషెంట్కి సజెస్ట్ చేయొచ్చు అనమాట. అయితే ఇందులో ఏంటంటే ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో ఇచ్చే వాళ్ళకి అలాగే తీసుకునే వాళ్ళకి చాలా రకాల పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు ఫిట్ అని అనుకున్న తర్వాత అప్పుడు ఈ కిడ్నీ మార్పిడి చికిత్సని ప్లాన్ చేస్తారన్నమాట. అయితే పేరుకి కిడ్నీ మార్పిడి అన్నా కూడా ఇందులో పేషెంట్ యొక్క సొంత కిడ్నీలను అయితే ఏమీ తీయాల్సిన అవసరం అయితే లేదు. సో తీయాల్సిన అవసరం లేకుండానే ఏదైతే దాత నుంచి కిడ్నీని మనం తీసుకుంటామో దాన్ని ఎవరైతే గ్రహీత ఉన్నారో వాళ్ళకి అమరుస్తారు. కొన్ని రకాల ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి సొంత కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా క్యాన్సర్ లేదా కొంతమందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం, అంటే కిడ్నీలో నీటి బుడగలు లాంటివి వచ్చి విపరీతంగా కిడ్నీ సైజ్ అనేది పెరిగిపోతుంది. లేదా కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. సో ఆ రాళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండి ఇన్ఫెక్షన్కి ఒక ఫోకస్ లాగా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మాత్రమే వాళ్ళ యొక్క కిడ్నీని రిమూవ్ చేసేసి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. బట్ 95% ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళ యొక్క సొంత కిడ్నీలు తీయాల్సిన అవసరం లేకుండానే దాత నుంచి కిడ్నీని తీసుకుని గ్రహీతకు అమరుస్తారు. డాక్టర్ గారు, అసలు కిడ్నీ మార్పిడి ఎందుకు అవసరం అంటారు? అదే ఇందాకలా మనం చెప్పుకున్నట్టుగా కిడ్నీలు రెండు కనుక పూర్తిగా చెడిపోయి ఇంకా ఇవి మళ్ళీ అంటే ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5D, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని మనం ఒక 5 స్టేజెస్ కింద డిస్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ 5వ స్టేజీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే కొంతమందికి అనుమానం వస్తుంది, ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్కి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స అనేది చేస్తారనేది. అది కరెక్ట్ కాదు. ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ ఆర్ ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే కొన్నిసార్లు కొన్ని రకాల ఆపరేషన్స్ తర్వాత కానీ తాత్కాలికంగా కిడ్నీలు అనేది ఫెయిల్ అవ్వచ్చండి. కిడ్నీలు అనేది తాత్కాలికంగా ఫెయిల్ అయినా మళ్ళీ వాటి యొక్క ఫంక్షన్ అవి రికవర్ చేసుకుంటాయి. సో అలాంటి వాళ్ళల్లో మాత్రం మనం ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సని సజెస్ట్ చేయం. ఎవరికైతే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యాయో, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడి 5వ స్టేజ్కి రీచ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపరేషన్ని సజెస్ట్ చేస్తాం. డాక్టర్ గారు, కిడ్నీ మార్పిడికి ఎవరు అర్హులంటారు? అంటే కిడ్నీ తీసుకునే వాళ్ళైనా కిడ్నీ ఇచ్చే వాళ్ళైనా కూడా ముందు మెడికల్గా ఫిట్ అనేది ఉండాలి. అంటే తీసుకునే వాళ్ళు ఆపరేషన్ని తట్టుకునే శక్తి అనేది ఉండాలి. అంటే వాళ్ళకి గుండె పరంగా కానీ లేకపోతే లివర్ పరంగా కానీ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలి, ఏ రకమైన ఇబ్బందులు అనేది లేకుండా. అలాగే వాళ్ళకి యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ లేదా హ్యాబిట్స్, కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా కిడ్నీ మార్పిడి చికిత్సకైతే సూటబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆపరేషన్ తర్వాత కూడా అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఆపరేషన్ అంత కష్టపడి చేసుకున్నా దాని యొక్క ఫలితం అనేది ఉండదు. అలాగే ఇచ్చేవాళ్ళు కూడా షుగర్, బీపీ లాంటివి ఉండకూడదు. అలాగే వయసు, యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ 65 సంవత్సరాల లోపు వయసు వాళ్ళని మాత్రమే కిడ్నీని ఇవ్వడానికి అంగీకరిస్తాయి. అలాగే బ్లడ్ గ్రూప్స్, కింద రక్తం ఎక్కించడానికి ఏదైతే రూల్స్ ఫాలో అవుతామో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓ గ్రూప్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే ఏబీ గ్రూప్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీని తీసుకోవచ్చు. అదే రూల్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కూడా అప్లై అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఎక్సెప్షన్స్ ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే బ్లడ్ గ్రూప్స్ అనేది సూట్ కాకపోయినా, మ్యాచ్ కాకపోయినా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే కిడ్నీ తీసుకుందాం అనుకుంటున్నారో
వాళ్ళ రక్తంలో ఇచ్చే వాళ్ళ బ్లడ్ గ్రూప్కి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ ఎంత ఉన్నాయనేది చూస్తాం మనం. ఆ యాంటీబాడీస్ యొక్క టైటర్స్ బట్టి ఆపరేషన్ ముందు కొన్ని రకాల పద్ధతుల ద్వారా ఆ యాంటీబాడీస్ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసి అప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. సో అట్లా రిమూవ్ చేసి ట్రాన్స్ప్లాంట్ కనుక చేస్తే మామూలుగా బ్లడ్ గ్రూప్స్ కంపాటబుల్ వాళ్ళలో ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎలా అవుట్కమ్స్ ఉంటాయో వీళ్ళలో కూడా దాదాపుగా అలాగే అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇది మెడికల్ ఫిట్నెస్కి సంబంధించింది. నెక్స్ట్ లీగాలిటీ ఆఫ్ డొనేషన్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇచ్చేయచ్చు అనుకోవడం ఒక భ్రమ మాత్రమే. సో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ అనేది ఉంది. సో ఆ యాక్ట్ యొక్క రూల్స్ ప్రకారం ఎవరెవరైతే కిడ్నీ ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, అలాగే వాళ్ళకి సంబంధించిన లీగల్ డాక్యుమెంటేషన్ ఏంటి, అలాగే ఎవరెవరి దగ్గర నుంచి పర్మిషన్స్ అనేది తీసుకోవాలి, లేకపోతే కమిటీకి అప్లై చేయాలా లేదా, ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫార్ములేట్ చేసింది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి మాత్రమే ఏ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాలి. సో అందులో ఏంటంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇలా వీళ్ళు నియర్ రిలేటివ్స్ అంటాం, వీళ్ళు కిడ్నీ అనేది ఇవ్వచ్చు. ఇంకా వీళ్ళు కాకుండా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే దీనికి మనం కమిటీ అప్రూవల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఇదేది కాకుండా అసలు ఎవరు చుట్టాలు కాదు, అసలు ఎవరు తెలియని వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి చుట్టాలు అని ఏదో సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ నో వన్ ఈజ్ అబోవ్ లా. సో వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ laid by the government of India and state government of Andhra Pradesh. డాక్టర్ గారు, దాత కిడ్నీని ఆ కిడ్నీని తీసుకునే గ్రహీతకు ఎలా సరిపోల్చాలంటారు? ఇందులో ఏంటంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కంపాటబిలిటీ, అంటే ఇందాకలా చెప్పినట్టుగా బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అంటే బ్లడ్ గ్రూప్ సూట్ కాకపోయినా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనే విషయం గురించి ఇందాకలా మాట్లాడుకున్నాం. థర్డ్ వచ్చేసి హెచ్ఎల్ఏ మ్యాచింగ్, అంటే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ మ్యాచింగ్ అంటాం. అందులో ఏంటంటే ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ ఎవరైనా ఇస్తుంటే సగం జీన్స్ మ్యాచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే క్రాస్ మ్యాచ్ అనేది చేస్తారు. క్రాస్ మ్యాచ్ అంటే ఏంటంటే తీసుకునే వాళ్ళలో ఇచ్చే వాళ్ళ హెచ్ఎల్ఏ యాంటిజెన్స్కి, ఇందాకలా మనం చెప్పుకుంది బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్, బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్ కాకుండా అందరికీ మనం హెచ్ఎల్ఏ యాంటిజెన్స్కి యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. యూజువల్గా ఫస్ట్ ఒకసారి చేస్తాం, మళ్ళీ ఆపరేషన్ ప్లాన్ చేసుకున్న 48 నుంచి 72 గంటల లోపు ఇంకోసారి చెక్ చేస్తాం. అది నెగటివ్ అయితే మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్కి ముందుకెళ్ళగలుగుతాం. అది కనుక ఏమాత్రం పాజిటివ్ అయినా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేం. అయితే ఇందులో కూడా చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. ఈ యాంటీబాడీస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా రకాల టెస్ట్లు ఉంటాయి. అందులో కొన్ని టెస్టులు పాజిటివ్ అయితే అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, కొన్ని టెస్టులు పాజిటివ్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇందాకలా చెప్పుకున్నట్టుగానే ఎలాగైతే బ్లడ్ గ్రూప్ సంబంధించి యాంటీబాడీస్ రిమూవ్ చేయొచ్చో ఈ హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ని కూడా కొన్ని రకాల పద్ధతుల ద్వారా రిమూవ్ చేసి, అలాగే రిజెక్షన్ అవి రాకుండా కొన్ని పవర్ఫుల్ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా ఈవెన్ దో యాంటీబాడీస్ ఉన్నా కూడా మనం ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయొచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ మార్పిడి సమయంలో ఉన్న ప్రమాదాల గురించి తెలియచేయండి. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇది 100% సక్సెస్ అయిపోతుంది, ఇది చేసుకుంటే ఇంకా జీవితం మొత్తం పూర్తిగా నార్మల్గా అయిపోతుంది, అంతకుముందు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు లైఫ్ ఎలా ఉంది అప్పుడు అలాగే ఉంటుంది అనుకుంటారు. ఇది పూర్తిగా 100% నిజమో కాదు, 100% అబద్ధమో కాదు. ఎలాగంటే కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే డయాలసిస్తో పోలిస్తే కనుక సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది, ఆ క్వాలిటీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే జీవితాంతం వీళ్ళు మందులు అనేది వేసుకోవాలి. మందులు వేసుకోకుండా ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇంకా అసలు మందులు వాడాల్సిన అవసరం లేదని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అంటాం, అంటే ఎవరైతే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ ఒంట్లో రోగనిరోధక శక్తిని తగ్గించి తద్వారా కిడ్నీని రిజెక్ట్ చేయకుండా ఉండేలాగా మనం కొన్ని రకాల మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం. అవి ఖచ్చితంగా జీవితాంతం అనేది వాడుకోవాలి. యూజువల్గా వాటిని ఆపే ప్రసక్తి అనేది ఉండదు. డోసెస్ ఏమైనా మారచ్చు, లేదా ఏమైనా నెఫ్రాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే ఒక్కొక్కసారి కొన్ని రకాల మందులు ఆపచ్చు, కానీ ఇప్పుడు సాధారణంగా లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్స్ అనేది వాడుకోవాలండి. అయితే ప్రమాదాలు అంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది డెఫినెట్లీ 100% సక్సెస్ రేట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. కిడ్నీ సర్జరీ జరుగుతున్నప్పుడే ఒక్కొక్కసారి రక్తనాళాల నుంచి బ్లీడింగ్ అవడము, లేదా రక్తనాళాలు మూసుకుపోవడము జరిగే అవకాశం ఉంటుంది. వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో ఏమవుతుందంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే మనం ఏదైతే క్లాంప్స్ రిలీజ్ చేస్తామో
అప్పుడు కిడ్నీ బ్లూగా అయిపోవచ్చు, అంటే హైపర్ అక్యూట్ రిజెక్షన్ అంటారు. అంటే ఆ ఒంట్లో ఉన్న యాంటీబాడీస్, ఏదైతే పేషెంట్లో ఉన్న యాంటీబాడీస్ కిడ్నీని రిజెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఎన్ని రకాల టెస్ట్లు అవి చేసినా హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ గురించి వాటి గురించి 100% ఆ టెస్ట్ ప్రెడిక్ట్ చేయలేవు. కొన్నిసార్లు ఇట్లా జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కిడ్నీ అనేది వెంటనే పనిచేసినా కూడా కొన్ని రోజుల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది రావచ్చు. అంటే క్రియాటిన్ తగ్గి మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అవ్వచ్చు. యూరిన్ అవుట్పుట్ పెరిగి మళ్ళీ యూరిన్ అవుట్పుట్ తగ్గడం అనేది కొంతమందికి జరగచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్, సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు. అంటే ఎలాగంటే మనం చాలా పవర్ఫుల్ మెడికేషన్స్ అనేది వాడతాం ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీని తగ్గించి ఆ రిజెక్షన్ రాకుండా ఉండడానికి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఇనీషియల్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ మీకు హై డిగ్రీ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే హార్ట్లో ఇన్ఫెక్షన్ కానీ, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రాణానికి ప్రమాదం కూడా జరగచ్చు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బీపీలో కూడా విపరీతంగా మార్పులు అనేది రావచ్చు ఈ ట్రాన్స్ప్లాంట్ తర్వాత. ఈ కిడ్నీ మార్పిడి తర్వాత కొంతమందికి షుగర్ అనేది రావచ్చు. ఎందుకంటే మనం వాడే డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు. ఈ స్టిరాయిడ్స్, టాక్రోలిమస్ ఇలా కొన్ని రకాల మందులు వాడతాం. వాటి వల్ల కూడా పేషెంట్స్కి అంతకుముందు షుగర్ లేకపోయినా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ షుగర్ వల్ల కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో మళ్ళీ కిడ్నీని ఇన్వాల్వ్ చేయడము, లేదా కిడ్నీకి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివి కూడా కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి లిపిడ్ అబ్నార్మాలిటీస్, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడము, లేదా హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము భవిష్యత్తులో, లేకపోతే బోన్స్కి సంబంధించి ఇబ్బందులు రావడము, కొంతమందికి హిప్ జాయింట్స్ అరిగిపోవడము, నడవలేకపోవడము, ఇలాంటివి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొంతమందికి రావచ్చు. బట్ ఇవన్నీ అందరికీ వస్తాయని కాదు. బట్ ఈ కాంప్లికేషన్స్ అనేవి మనం ముందుగానే యాంటిసిపేట్ చేసి ఇవన్నీ రావచ్చు అని ముందుగానే వాటి గురించి తెలుసుకుని ప్రిపేర్ అయ్యి ట్రాన్స్ప్లాంట్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సార్, అలాగే అసలు ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు ఎంత సమయం పడుతుందంటారు? అంటే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లో ఎవరైతే కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళని, ఎవరైతే కిడ్నీ తీసుకుంటున్నారో ఇద్దరిని కూడా పక్కపక్క ఆపరేషన్ థియేటర్స్లో సైముల్టేనియస్గా ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసి డోనార్ నుంచి, అంటే దాత నుంచి కిడ్నీని తీసుకుని దాన్ని పెర్ఫ్యూజ్ చేస్తాం కోల్డ్ సొల్యూషన్స్ తోటి, అండ్ వెంటనే మళ్ళీ గ్రహీతకి అమరుస్తారు. సాధారణంగా ఈ ఆపరేషన్ అంతా ఒక 4 to 4.5 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ ఆపరేషన్ అంతా కూడా. అయితే దీనికి ముందు ప్రక్రియ అనేది ఉంది కదా, అంటే గ్రహీత దాత ఇద్దరు కూడా మెడికల్గా ఫిట్టా కాదా, అలాగే లీగల్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ మాత్రం ఒక 15 to 30 days ఈజీగా పడతాయి. సో దాని తర్వాత మాత్రమే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాన్ చేస్తాం. సరే, అలాగే కిడ్నీ మార్పిడి తర్వాత కోలుకునే ప్రక్రియ గురించి తెలియచేయండి. వన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత ఐసీయూలో ఒక 10 to 15 days పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. సో ఫస్ట్ 48 hours యూరిన్ అది బాగా వస్తూ ఉంటుంది ఎక్కువగాను. సో దాన్ని మనం గంటకి ఎంత వస్తుందని చూసుకుని రీప్లేస్మెంట్ అది చేస్తాం. సో 3 to 5 days తర్వాత మెల్లగా రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. క్రియాటిన్ అనేది సాధారణంగా నార్మల్కి వచ్చేస్తుంది. అండ్ మనిషికి ఆహారం అవన్నీ సాధారణ స్థితికి చేరుకుంటాడు, ఆహారం తీసుకోవడంలో కానీ వాటిలో కానీ. సో టోటల్గా ఒక 7 daysకి స్టెబిలైజ్ అయిపోతారు పేషెంట్. సో 7 to 10 days మధ్యలో యూజువల్గా పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. బట్ ఒక 3 months పాటు మాత్రం రెస్ట్ తీసుకుని వారానికి 2 నుంచి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి నెఫ్రాలజిస్ట్ని కలిసి ఈ టెస్ట్లు అవి చేయించుకోవాలని చెప్తాం. ఇది లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో. అయితే ఇంకొక ట్రాన్స్ప్లాంట్ ఉంది, కెడావర్ డోనార్ ఆర్ డిసీజ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయితే యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేదంటే ఒక బ్రెయిన్లో రక్తనాళాలు గడ్డకట్టడం వల్ల కానీ, రక్తస్రావం అవ్వడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా ఎవరైనా జీవన్మృతులు అంటారు వాళ్ళని. బ్రెయిన్ డెత్ అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి కనుక కిడ్నీ తీసుకుని అమరిస్తే కనుక లివింగ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్తో పోలిస్తే దీనిలో కోలుకోవడానికి కొన్ని ఎక్కువ రోజులు పట్టచ్చు. ఎందుకంటే లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అదే ఈ కెడావర్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఒక ప్లాన్ ప్రకారం జరగదు. ఎందుకంటే సడన్గా ఎవరో బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు, వాళ్ళు కనుక ఆర్గాన్స్ ఇవ్వడానికి ముందుకొస్తే అప్పుడు మనం ఎవరెవరు సూటబుల్ ఆ వెయిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారని చూసుకుని వాళ్ళు విల్లింగ్ అయితే వీళ్ళ దగ్గర నుంచి హార్ట్, లివర్, లంగ్స్ ఇలా డిపెండింగ్ అపాన్ ద క్లినికల్ స్టేటస్ ఆఫ్ ద డోనార్ ఇవన్నీ తీసుకున్న తర్వాత కిడ్నీలు తీసుకుని అమరుస్తాం. కాబట్టి ఈ ఇష్కెమిక్ టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ కెడావర్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో. సో అందుకని చెప్పి లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్తో పోలిస్తే కోలుకునే సమయం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. బట్ ఆన్ యావరేజ్ 15 daysలో సాధారణ స్థితికి చేరుకుంటారు. అండ్ 3 monthsకి టోటల్లీ దే విల్ బికమ్ నార్మల్.
సార్, ఒకసారి కిడ్నీ మార్పిడి చేసిన మూత్రపిండం ఎంతకాలం వరకు ఉంటుందంటారు? ఇందాకలా నేను చెప్పిన కాంప్లికేషన్స్ అవేవీ లేవు, తర్వాత పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళ మందులు వాడుతున్నారు, హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నారు అంటే ఆన్ యావరేజ్ 10 to 15 years దాకా వీ కెన్ ఎక్స్పెక్ట్. డాక్టర్ గారు, అలాగే మూత్రపిండ మార్పిడి తర్వాత అవసరమైన ఔషధాల గురించి తెలియచేయండి. ఇందాకలా చెప్పుకున్నట్టుగా ఈ టాక్రోలిమస్ అని, మైకోఫిన్లేట్ అని, స్టిరాయిడ్స్ని, ఈ 3 మందులు కూడా దే ఆర్ ప్రైమరీ మెడికేషన్స్, వెరీ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఆఫ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో అవి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అనేది వాడాలి. వీటితో పాటుగా బీపీకి అవసరమైతే మందులు, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా 3 నెలల దాకా మందులు వాడతాం. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్కి సంబంధించి మందులు, ఇవి వీళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉండాలండి. డాక్టర్ గారు, ఒకసారి కిడ్నీ మార్పిడి తర్వాత రోగి సాధారణ జీవితాన్ని గడపగలరంటారా? కంప్లీట్లీ టోటల్గా నార్మల్ అందరిలాగా లైఫ్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మెడిసిన్స్ తీసుకోవాలి కదా. సో మెడిసిన్స్ ఖచ్చితంగా టైం ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే డైటరీ రెస్ట్రిక్షన్స్, సో వీలైనంత తక్కువగా నాన్ వెజ్ తీసుకోవడము, తర్వాత ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడము, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవడము, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. ప్రయాణాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు, బట్ విత్ సమ్ ప్రికాషన్స్. సో ఇవన్నీ తీసుకుని చేయాలి. డాక్టర్ గారు, మరణించిన ఎవరైనా మూత్రపిండ దాత కాగలరంటారా? అదే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటే పూర్తిగా మరణం అని కాదు, డొనేషన్ ఆఫ్టర్ కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా ఉంటుంది కానీ, బట్ దట్స్ వెరీ డిఫికల్ట్. బట్ డొనేషన్ ఆఫ్టర్ బ్రెయిన్ డెత్ అనేది మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ, వాటి వల్ల కనుక బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళు ముందుగానే ప్లెడ్ చేసి ఉంటే ఆర్గాన్ డొనేషన్కి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఆర్గాన్స్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు ప్లెడ్జ్ చేయకపోయినా వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా కిడ్నీలు ఇవ్వడానికి, అదే ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి కనుక ముందుకొస్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఆర్గాన్స్ అనేది మనం తీసుకోవచ్చు. డాక్టర్ గారు, తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంలో కిడ్నీ మార్పిడి ఎందుకు ఉత్తమ ఎంపిక అంటారు? కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఈ రెండు మన ముందున్న చికిత్సా విధానాలండి. అయితే డయాలసిస్లో ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా బ్లడ్ని ఒక ఫిల్టర్లోకి పంపించి క్లీన్ చేసి మళ్ళీ బ్యాక్ పంపిస్తాం. అదే కిడ్నీ మార్పిడిలో ఏంటంటే మనకు తెలిసినవి తెలియనివి అన్ని రకాల కిడ్నీ ఫంక్షన్స్ని మనం రీప్లేస్ చేయగలుగుతాం. సో డయాలసిస్తో ఎప్పుడూ కూడా కిడ్నీ మార్పిడి ఈక్వల్ కాదు. సో డయాలసిస్తో పోలిస్తే కిడ్నీ మార్పిడిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మోర్టాలిటీ బెనిఫిట్, అంటే ఒక 100 మంది డయాలసిస్ చేయించుకుంటే సాధారణంగా ఒక 30-40 మంది వివిధ కారణాల వల్ల చనిపోవచ్చు సంవత్సరానికి. దాంతో పోల్చుకుంటే కిడ్నీ మార్పిడి అనేది ఈ కార్డియోవాస్కులర్ మోర్టాలిటీని తగ్గిస్తుంది, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఖచ్చితంగా కిడ్నీలు కనుక అంటే తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5D, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్. సో వాళ్ళలో డయాలసిస్తో పోలిస్తే ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి అనేది ఉత్తమమైనది. డాక్టర్ గారు, అలాగే మూత్రపిండ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకునే బాధితులు ఎలాంటి విధానాన్ని అనుసరించాలంటారు? ఈ దరఖాస్తు చేసుకోవడం అంటే లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో అయితే ఇందాకలా చెప్పినట్టుగా ఇద్దరు కంప్లీట్గా వర్కప్ అయిన తర్వాత, లీగల్ డాక్యుమెంటేషన్ అన్నీ అయిన తర్వాత, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కాకపోతే అప్పుడు ఏ హాస్పిటల్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాం అనుకుంటున్నారో త్రూ దట్ హాస్పిటల్ వాళ్ళు లోకల్గా ఉన్న కమిటీకి అప్లై చేసుకోవాలి. సో ఆ కమిటీ ఇవన్నీ అప్లికేషన్ని, ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు దీనికి కనుక పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ లెటర్ని మళ్ళీ హాస్పిటల్కి పంపిస్తారు. ఆ పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి డిసీజ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కెడావర్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఎవరు లివింగ్ డోనార్స్ కనుక లేకపోతే ఇచ్చేవాళ్ళు, అప్పుడు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5D ఎవరైతే డయాలసిస్ మీద ఉన్నారో వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నారో ఆ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ని కలిసి మెడికల్గా ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఈ జీవన్ దానిలో ఎన్రోల్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో ఎన్రోల్ కనుక చేసుకుంటే అప్పుడు ఆ వెయిట్ లిస్ట్ ప్రకారం ఎవరైనా డోనార్ని కనుక ఐడెంటిఫై చేస్తే, ఇలా బ్రెయిన్ డెడ్ డోనార్ని, అప్పుడు ఆ గ్రూప్కి తగ్గట్టుగా ఆ వెయిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళకి కిడ్నీని అలాట్ చేస్తారు. డాక్టర్ గారు, మూత్రపిండ మార్పిడి యొక్క ప్రయోజనాల గురించి తెలియచేయండి. మూత్రపిండ మార్పిడిలో డయాలసిస్తో పోలిస్తే ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే న్యూట్రిషనల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ అంటే ఏదైతే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏదైతే మనకి మోర్టాలిటీ అనేది ఉంటుందో అది డయాలసిస్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. బట్ అది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో తక్కువగా ఉంటుంది డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్తో పోలిస్తే. అలాగే ఈ రక్తానికి సంబంధించి ఇంజెక్షన్లు తీసుకోవడం కానీ మాటికి డయాలసిస్ మీద ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఆ అవసరం అనేది ఉండదు. అలాగే వారానికి 2 నుంచి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవడము, లేదా పెరిటోనియల్ డయాలసిస్ అంటాం, అంటే ఇంట్లోనే కొంతమంది
పొట్టలో ఒక రకమైన కెథెటర్ పెట్టి డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే రోజు చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం అనేది తప్పుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇన్నేసి గంటలు డయాలసిస్ మీద ఉంటే వాళ్ళకి జాబ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. సో అందుకని ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మార్టాలిటీ బెనిఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దే కెన్ ట్రావెల్, దే కెన్ గో టు దేర్ వర్క్ అండ్ దే కెన్ ఎంజాయ్ దే ఫ్యామిలీ లైఫ్. డాక్టర్ శ్రీధర్ గారు, మూత్రపిండాలు ఒకసారి పాడయ్యాయనే నిర్ధారణ అయ్యాక దానికి గల చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. మూత్రపిండాలు కనుక పాడైపోతే అంటే పనితీరు తగ్గడం అనేది మనం 5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తామండి. అయితే ప్రతి స్టేజ్లోనూ పేషెంట్కి కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, రక్తం తగ్గిపోతుందా, అయితే ఎముకలకు సంబంధించి టెస్టులు ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అలాగే హార్ట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లోపల వాటర్ ఏమైనా చేరుతుందా, ఇలా ప్రతి స్టేజ్లోనూ ప్రతి విజిట్లోనూ నెఫ్రాలజిస్ట్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా కారణం ఉందా మూత్రపిండాలు చెడిపోవడానికి, సో మనం ఆ కారణాన్ని కనుక్కొని దాన్ని కనుక ట్రీట్ చేస్తే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి ఈ CKD స్టేజ్ 5కి వెళ్లకుండా మనం ఏమైనా చేయొచ్చా అనేది కొన్నిసార్లు మనం ఇవాల్యుయేట్ చేసి చూడొచ్చు. ఇంకా ఇది కాకుండా వేస్ట్ ప్రోడక్ట్స్ని బాడీలో పేరుకుపోతున్నాయి, ఆకలి తగ్గిపోయింది, ఆయాసం వస్తుంది, వాంతులు వస్తున్నాయి అంటే అప్పుడు మనం డయాలసిస్ మొదలు పెడతాం. ఈ డయాలసిస్లో 2 రకాలు, పెరిటోనియల్ డయాలసిస్ అండ్ హీమోడయాలసిస్. ఇది కాకుండా నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్. సో ట్రాన్స్ప్లాంట్లో అగైన్ లివింగ్ డోనార్ అండ్ డిసీజ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఈ 4 చికిత్సా విధానాలు. డాక్టర్ గారు, చివరగా అసలు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మా శ్రోతలకు మీరిచ్చే సలహాలు సూచనల గురించి తెలియచేయండి. ఇప్పుడు మనం సమాజంలో చూస్తే కనుక ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఒక 100 మందిని కనుక కిడ్నీ బాధితులను తీసుకుంటే కనీసం ఒక 40 నుంచి 50% మందికి షుగర్ ఉండే అవకాశం ఉంటుందండి. సో ఎస్పెషల్లీ ఈ షుగర్, బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఒక ఫిజిషియన్ దగ్గర ఫాలోఅప్లో ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది అదే మందుల్ని ఫాలోఅప్ లేకుండా వేసుకుంటూ ఉంటారు. సో సంవత్సరాల తరబడి అదే బీపీ మందులు, అదే షుగర్ మందులు వాడడం చేస్తూ ఉంటారు. బట్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడం, బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడం చేసుకోవాలి. అలాగే ఈ పెయిన్ కిల్లర్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, తర్వాత కొంతమంది నాటు మందులని ఇలాంటివి ఆశ్రయిస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా తీసుకోవడం అనేది మానేయాలండి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పొద్దునే లేచిన వెంటనే ఒక 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తాగేస్తే నా కిడ్నీలు బాగా ఫిల్టర్ అయిపోతాయి, తర్వాత తాకపోయినా పర్వాలేదు అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కిడ్నీస్కి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. బాడీలో వాటర్ ఎక్కువైతే మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది. బాడీలో వాటర్ తక్కువైంది, తీసుకోవట్లేదు మనం వాటర్ అనుకుంటే కిడ్నీ వాటర్ని కన్జర్వ్ చేయడానికి ట్రై చేస్తాయి. అలాంటి ఏది అవసరం లేకుండా ఒక 2.5 3 లీటర్స్ మార్నింగ్ తీసుకున్నారనుకోండి, యు ఆర్ క్రియేటింగ్ స్ట్రెయిన్ ఆన్ ద కిడ్నీస్. సో వాటన్నిటిని అవసరం లేదనుకోండి బాడీకి, ఖచ్చితంగా కిడ్నీస్ వాటిని బయటికి పంపించాలి. అలాగే మీరు పొద్దున ఎప్పుడో తాగేసి తర్వాత ఎప్పుడో తాగకుండా ఉంటే బాడీకి వాటర్ అవసరం, బట్ అలాంటప్పుడు మీరు తాగట్లేదు, అప్పుడు కిడ్నీస్ ఏం చేస్తాయి, దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ద యూరిన్. సో అగైన్ యు ఆర్ క్రియేటింగ్ స్ట్రెయిన్ ఆన్ ద కిడ్నీస్. సో ఇలాంటివేమీ లేకుండా ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది తాగండి. అలాగే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటర్ అనేది తాగుతూ ఉండాలి. అలాగే కొంతమంది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారంటే వాటర్ తాగడం మానేస్తారు. వాళ్ళ వర్క్ ఏరియాస్లో మాటికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని, లేదా బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని. అది కూడా కరెక్ట్ కాదు. ఉన్నంతలోనే వాళ్ళు వాటర్ తాగడము, రెగ్యులర్గా వాష్రూమ్కి వెళ్ళడం అవి చేసుకోవాలి. లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, అలాగే అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడము, యూరిన్లో ప్రోటీన్లు ఏమైనా పోతున్నాయనేది చెక్ చేసుకోవడము, అలాగే అల్ట్రాసౌండ్లో కిడ్నీ సైజెస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడము, బ్లడ్ టెస్ట్ విషయానికి వస్తే బ్లడ్ యూరియా, క్రియాటిన్, సోడియం, పొటాషియం ఇవి ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కిడ్నీ జబ్బులు బారిన పడకుండా కొంతవరకు మనం నివారణ అనేది చేయవచ్చు. డాక్టర్ శ్రీధర్ గారు, వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి కిడ్నీ మార్పిడికి సంబంధించి ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ఎంతో విలువైన మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు డాక్టర్ శ్రీధర్ గారు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం.